హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 95. ఈ క్లాస్లో మనము చాలా యూజ్ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఈ వీడియో అయితే చాలామందికి టైలరింగ్ వచ్చే ప్రతి ఒక్కరికి, లేదంటే ఇంట్లో మన బ్లౌజులు, మన పిల్లల బ్లౌజులు మనం కుట్టుకుంటాము అనే వాళ్ళకు కూడా బాగా ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది టైలరింగ్లో వచ్చేసి ఒక భాగంలో ఒక టిప్స్ విధంగా అయితే మనకి బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ వీడియో. సరేనా? దేనికైనా మనం ఇదే విధంగా ఈ టిప్స్ అయితే పాటించవచ్చు. ఇక్కడ రీసెంట్గా మనకి ఒక కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి ఈ క్లాత్ అయితే తీసుకొచ్చారు. డిజైనర్ క్లాత్ ప్లస్ లైనింగ్ తీసుకొచ్చి ఫుల్ బ్లౌజ్ కుట్టాలండి మా అమ్మాయికి అని చెప్పారు. దాని వెనక కొంచెం స్టోరీ కూడా చెప్పారు. ఈరోజు రేపు మనం కుట్టించాలంటే ఏమవుతుంది అంటే మనం మ్యాచింగ్ చూసుకోవాలి, క్లాత్ క్వాలిటీ చూసుకోవాలి, సైజులు చూసుకోవాలి, టైలర్ ఇంటికి వెళ్ళాలి, టైలర్కి ఇవ్వాలి, మళ్ళీ కుట్టారా లేదని కాల్ చేయాలి. ఇలాంటి చాలా పెద్ద తలకాయ నొప్పి వచ్చేస్తుందండి అమ్మాయిలు ఉంటే. ఎందుకులే ఇవన్నీ తలకాయ నొప్పులు అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా ఈజీగా ఇంటికే వచ్చేస్తుంది కదా అనేసి మనము ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్ పెట్టేసి ఆన్లైన్లో మనం చేసేసరికి ఏమంటే చూడండి, ఇది 1 ఇయర్ కూడా కాలేదు, 2 టైమ్స్ వేసాం. కానీ ఈ బ్లౌజ్ అయితే మా అమ్మాయికి కొంచెం లావుగా, అంటే చిన్నపిల్లలు తొందరగా హైట్ పెరగడం, లావు అవ్వడం అవుతారు కదా, అలా అయితే అయ్యారండి. మరి ఇంకా డ్రెస్ అయితే వేస్ట్ అయిపోయింది. ఒక 2 టైమ్స్ వేసారు. నాకైతే చాలా బాధగా ఉంది. కాస్ట్లీ డ్రెస్ అండి. మరి కనీసం లెహంగా అయితే పనికొస్తుంది, ఈ బ్లౌజ్ పోయినా సరే ఇంకో బ్లౌజ్ అయినా కుట్టించుకుందాము అని చెప్పేసి ఈ క్లాత్ తీసుకొచ్చానండి అని చెప్పేసి పాపం స్టోరీ అయితే కొంచెం చెప్పారు. కాబట్టి అయితే నేను అన్నాను, మీకు ఎందులో సరిపోదంటే ఇంకో బ్లౌజ్ కూడా చూపించారు. ఈ బ్లౌజ్ కూడా ఇది కూడా నేను చాలా ఇయర్స్ బ్యాక్ అయితే ఇది కుట్టించానండి. ఇది కూడా షార్ట్ అయింది. కాకపోతే ఇది కొంచెం కొన్నిసార్లు అయితే వేసాను, బాధ అనిపించట్లేదు అని చెప్పారు. అయితే ఇంకా నేనేం చేశానంటే, మన కస్టమర్ మనం ఒక బ్లౌజ్ కుట్టడం వల్ల మనకు 300 అయితే వస్తుంది, ఓకే కాదన్నాం. కానీ మన కస్టమర్ అంటే మనకు ఒక ఫ్రెండ్తో సమానం కాబట్టి వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేసి మనం డబ్బులు తీసుకోవడం కాదు. కాబట్టి నేనేం చేశానంటే, అవసరం లేదండి, మీరు ఇంకో బ్లౌజ్ కుట్టించే అవసరం లేదు, తక్కువ క్లాత్తోనే మీకు ఆ బ్లౌజులో ఏంటి ప్రాబ్లం అని అడిగితే ఆమె చెప్పారు, పొడవుల్లోనే ప్రాబ్లం, వెడల్పుల్లో సరిపోతుంది, అంటే లూజుల్లో సరిపోతుంది, పొడవుల్లోనే సరిపోదు అని చెప్పారు. అయితే చాలా తక్కువ క్లాత్తో మీకు బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుందండి, నేను చేస్తాను అని చెప్పాను. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అవునా, చేస్తారా, తక్కువ క్లాత్లోనే అయిపోతుందా, మరి బ్లౌజ్ కుట్ట అవసరం లేదా అన్నారు. ఓకే అండి, అవసరం లేదా అని చెప్పాను. అయితే మంచిదండి అని చెప్పారు. అయితే ఆ ఫ్రిల్స్ ఆ బ్లౌజ్లో వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ ఉంది, ఫ్రిల్స్ కూడా పెట్టారు, ఎందుకంటే అది కుట్టించారు కాబట్టి. అయితే ఆ ఫ్రిల్స్ ఇప్పేసి, ఫోల్డింగ్లు ఇప్పేసి, సైడ్ కట్స్ ఇప్పేసి, ఇలాంటి వల్ల చేసి నాకు ఇవ్వండి, నేనే ఇప్పుకొని కుట్టాలంటే నా వల్ల కాదు అని చెప్తే తన పాపం ఇప్పేసి ఇచ్చారు. అలా ఉండేది బ్లౌజు, అలాగా ఫోల్డింగ్ ఉండేది. ఆ ఫోల్డింగ్లలో తీసేసాము. చాలా ఈజీ. ఇలాంటి బ్లౌజులు అయితే మనము కొంచెం ఇంకా మనం పెట్టడం వల్ల ఏమంటే మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల వరకు అయితే పనికొస్తుంది. ఇలా మనం దీంట్లో ఇంకా బోలెడ్ అన్న ఐడియాస్ అయితే మనం పెట్టవచ్చు. నాకైతే ఇది ఫస్ట్ టైం ఈ బ్లౌజ్ ఇలాంటి రీమేక్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు. అయితే ఇది చూడండి, ఇది కూడా డబుల్ ఫోల్డింగ్లో అయితే పెట్టారు. ఈ ఫోల్డింగ్ ఇప్పదీస్తే వెడల్పు మనకైతే పెరుగుతుంది. ఆ బ్లౌజ్ క్లాత్లో కూడా ఫోల్డింగ్ ఉంది, ఆ ఫోల్డింగ్ ఇప్పామంటే అక్కడ కొంచెం వెడల్పు పెరుగుతుంది, అంటే పొడవు పెరుగుతుంది. మనం పొడవులు సెట్ చేసుకోవచ్చు కదా చాలా ఈజీగా. అయితే దీంట్లో ఇంకా వేరే కలర్ కూడా వేయచ్చు. మనం దీంట్లో పైపింగ్ ఉంది, గ్రీన్ ఉంది, గ్రీన్ కూడా వేయచ్చు. ఎలా అంటే అలా మనమైతే కొన్ని టిప్స్ యూజ్ చేసి మనమైతే బ్లౌజ్ని రెడీ చేసుకోవచ్చు. అయితే పొడవుల్లోనే అన్నారు కాబట్టి పొడవులు ఒకసారి చూసుకుందాం. నేను అమ్మాయికి షోల్డర్ నుంచి కింద నడుము వరకు ఎక్కడి వరకు అయితే బ్లౌజ్ పొడవు కావాలో అక్కడి వరకు అయితే చూసుకుంటే 20 ఇంచీలు అయితే ఉంది. ఈ బ్లౌజులో అంత ఉందా లేదని నేను చెక్ చేసుకుంటున్నాను. పైన బ్లౌజ్ ఎంత ఉంది, కింద ఇది ఎంత ఉంది, కుట్టుల్లోకి వెళ్ళినా ఇంకెంత ఉంటుంది అంటే మనకు ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోవట్లేదు. వాళ్ళకైతే అడిగితే సర్లేండి, కొంచెం సరిపోకపోయినా పర్వాలేదు, మీరు అడ్జస్ట్మెంట్ చేస్తామన్నారు కదా, ఓకే అండి అని చెప్పారు. అయింది కదా. ఇప్పుడు సింగిల్ లేయర్గా ఇది పెట్టేటప్పుడు ఏమంటే ఒక్కటి జరీ పెట్టేటప్పుడు ఏమంటే మనకు ముడతలు అయిపోతూ ఉంటుంది కాబట్టి లైనింగ్ యూజ్ చేస్తే సరిపోతుంది.
కట్స్కి కొంచెం కిందకి దించి కట్స్ వేసేస్తే సరిపోతుంది. ఇక లూజులు కావాలంటే మనకు ఖర్చు ఉంది కాబట్టి లూజులు పెంచుకోవడానికి అవకాశం ఉంది, పొడవులు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం మీకు ఎప్పుడైనా వస్తే మీరు దాన్ని ఊరికే పడేయకుండా కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా ఓపికతో ఇలా చేసుకుంటే ఇంకా 2-3 సంవత్సరాలకైతే మనకు వస్తాయి. ఈ బ్లౌజ్లో కూడా నేను పొడవు చూసుకుంటే మనకి 16 ఇంచీలు అయితే వచ్చింది. 20 ఇంచీలకి 16 ఇంచీలు అయితే 4 ఇంచీలు సరిపోలేదు కదా, ఎలా అడ్జస్ట్ చేస్తానో మీరైతే చూడండి. ఇక్కడ వెడల్పు కూడా నేనైతే బ్లౌజ్ తాలూగా లూజ్ అయితే చూసుకుంటున్నాను. ఈ క్లాత్లోనే నేను అంటే మ్యాచింగ్ అయితే బాగానే ఉంది కాబట్టి ఇదే క్లాత్లో నేను క్లాత్ ఓపెన్ చేసుకొని మనకి హ్యాండ్స్కి ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తామో అదే విధంగా చూడండి. ఇప్పుడు ఒక డబుల్ ఫోల్డింగ్ అయితే వేసాను కదా, ఇంకొక ఫోల్డింగ్ అయితే పెట్టేసేయండి. మొత్తం 4 లేయర్లు 2 ఫోల్డింగ్లు. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంది, ఓపెన్స్ బయట వైపు. సేమ్ హ్యాండ్కి ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేయండి. అయితే ఇక్కడ ఈ క్లాత్ అయితే మనం చూసుకుందాము. సుమారుగా మనకు ఒక 20 ఇంచీలు వచ్చింది అనుకోండి, అందులో 4వ భాగం 5 ఇంచీలకి అయితే మనం మెజర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఈ కార్నర్లో వచ్చేసి మనం మార్క్ చేసుకుందాము, సరేనా? ఇలా మనమైతే చూసుకుంటే సరిపోతుంది. మనకి 5 ఇంచీలు కావాలి కదా, 5 ఇంచీలు కావాలంటే కొంచెం 5 ఇంచీలకు తక్కువే పెట్టండి. అయినా మీరు తక్కువైనా ఎక్కువైనా మీరైతే ఏం పట్టించుకోవద్దు. ఎక్కువైతే మనకి క్లాత్ ఏమీ వేస్ట్ అయిపోదు, తక్కువైనా వేస్ట్ అయిపోదు. ఎలా చేసుకోవాలో మనమైతే చూద్దాము, స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూస్తాం. ఇక్కడైతే మనం చూడండి ఈ విధంగా రౌండ్ అప్ అయితే చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత మార్కింగ్ అయితే కొద్దిగా లైట్గా కనిపిస్తుంది. ఇక్కడ రౌండ్ అప్ చేసుకున్న తర్వాత అంత ఉందా లేదని మనం చెక్ చేసుకున్న తర్వాత కిందకి ఎంత బార్ పెట్టాలి అంటే మనకి 4 ఇంచీలు అయితే అవసరం కదా. 4 ఇంచీలకి ఖర్చులోకి ఒక 1 ఇంచ్ పెంచేసి 5, తప్పితే 5.5 పెట్టేసేయండి. కొంచెం పొడవు ఎక్కువైనా మనకు ప్రాబ్లం లేదు, డిజైన్ కదా, పొడవు ఎక్కువైనా పర్లేదు. ఎక్కువ పొడవు కూడా మనం వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంతే వేసుకోవాలని ఏమి లేదు. 5 ఇంచీలకి మార్కింగ్ చేసుకొని చుట్టుపక్కల ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి 5 ఇంచీలకి. అలా చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా స్లీవ్స్ ఏ విధంగా వస్తాయి, మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చి లేదంటే 3/4 హ్యాండ్స్ వచ్చేసి ఈ డిజైన్ మనం పెడతాం కదా, సేమ్ అదే విధంగా మీరైతే తీసుకుంటే సరిపోతుందనమాట. మన వీడియోస్లో అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా ఉంది, డిజైనర్ హ్యాండ్స్ బోలెడ్ అని అయితే ఉన్నాయి. మన పాత ఛానల్లో ఉన్నాయి, ఈ ఛానల్లో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. ఈ విధంగా మనము రౌండ్ అయితే చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఈ పీస్ని అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇదే విధంగా నడుము దగ్గర కూడా కట్ చేసుకొని అలానే లైనింగ్ కూడా సేమ్ టు సేమ్ ఇది ఎంత వెడల్పు తీసుకున్నామో ఎలా తీసుకున్నామో గేర్లో కానీ పొడవుల్లో కానీ అలానే రౌండ్లో కానీ ఇదంతా లైనింగ్ కూడా అదే విధంగా మనం అయితే తీసుకుందాము. దీని కింద భాగంలో పైపింగ్ కూడా మనం సెట్ చేసుకుంటే ఇంకా లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫుల్ బ్లౌజ్లో కిందకి మనకి గోల్డ్ బార్డర్ లాగా వచ్చింది కదా, దీనికి కూడా కిందకి పైపింగ్ చేస్తే చాలా లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ కొన భాగంలో కొంచెం మనకి కరువు లాగా ఉంది కాబట్టి అలా రౌండ్గా మనం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అని మనం అయితే చూద్దాము. చూడండి ఆ విధంగా చూసుకుంటే కొంచెము మీకు ఎక్కువైంది అనుకోండి సైడ్ కట్ చేసేయండి, అంతే, చాలా ఈజీ. ఒకవేళ మాకు సరిపోలేదు తక్కువైందంటే ఒక్క పావించి మీరైతే కట్ చేయండి. కట్ చేస్తే అప్పుడు మీకు వెడల్పు అనేది అంటే మీకు లూజ్ అనేది పెరిగిపోతుంది. ఎక్కడ కట్ చేయాలంటే కింద భాగంలో కాదు, ఈ నడుముకి ఎక్కడైతే జాయింట్ చేయాలనుకుంటామో ఆ భాగంలో. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ అయితే ఉంది, సేమ్ టు సేమ్ మనము ఆ క్లాత్లో మనం 4 మడతలుగా ఎలా పెట్టామో అదే విధంగా ఇక్కడ కూడా పెట్టేసేయండి. ఈ విధంగా లైనింగ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని మనమైతే లైనింగ్లో మార్కింగ్ అయితే చేద్దాము. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ ఒక కామెంట్ ఇస్తారని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీకు నా వీడియో ఎంతవరకు యూజ్ అవుతుంది అని నాకు ఒక గుర్తింపు అయితే తెలియాలి. మన వీడియో చాలామందికి యూజ్ అయింది కాబట్టి ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో చేయాలి అని చెప్పేసి మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేయాలి అని నాకైతే ఉంటుంది కదా. మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఒక కామెంట్ ఇస్తారని ఆశపడుతున్నాను. ఇక్కడైతే ఈ క్లాత్ అయితే ఉంది కదా, ఈ కుర్చీలు క్లాత్, ఈ క్లాత్ మొత్తం మనమైతే ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకొని మన క్లాత్ మిగలకుండా నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఈ విధంగా మనం పెట్టుకోండి. మనకి ఎన్ని అక్కడ లేయర్స్ అంటే 4 లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ
క్లాత్ పెట్టేసి కొంచెం నేను ఎక్కువగానే తీసాను, తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు, సరేనా. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఈ బ్లౌజ్ అయితే ముందరైతే స్టిచ్ చేసేద్దాము. ఈ క్లాత్ ఫ్రిల్స్ క్లాత్, ఈ క్లాత్లో మనకి ముక్కలు ముక్కలు వచ్చాయి కాబట్టి అన్ని ముక్కకు ముక్క మనం అయితే అతికేసుకుందాం. ఎందుకంటే బారుగా తీయొచ్చు, కానీ మనకి అక్కడ క్లాత్ వేస్ట్ అయిపోతుందని తీయలేదు. అన్నీ అతుక్కున్న తర్వాత పొడవు అయితే మనకి సరిపోయింది కదా. ఇప్పుడు 2 క్లాతుల్ని జాయింట్ చేసేద్దాం. అది కాక మనకు ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ముందు లైనింగ్ వేసుకున్నా కదా, లైనింగ్ మీద వచ్చేసి ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి నేను సీదాలో కాకుండా ఉల్టాలో అయితే వేసాను. ఎందుకంటే మనం ఇప్పుడు తిరగేస్తాం, ఆ క్లాత్ని తిరగేస్తాం కాబట్టి. ఇక్కడ అటైతే ఒక కుట్టు వేసాం కదా, ఇటు సైడ్ ఒక కుట్టు అయితే వేసేయండి. ఎక్స్ట్రా లైనింగ్ అయితే మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ కుట్టుల్లోకి ఒక పాదం ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం దాన్ని ఉల్టా చేసేసాము, ఉల్టా కూడా చేసేవచ్చు. ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయింది, ఏం కాదు. లోపల ఉన్న బయట ఉన్న ఖర్చు క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, లోపల ఉన్న మంచి క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనము ఉల్టా అయితే చేసేసాము. అలా ఉల్టా చేసాక చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే మనం పెట్టేసుకుందాం. చూడండి, అంటే ఫస్ట్ మనము ఈ ఫ్రిల్ క్లాత్ ఇప్పేసరికి ఎంతైతే ఫ్రిల్స్ ఉన్నాయో అంతే పెట్టాలి. తక్కువ పెట్టేశారా, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశారా, ఈ క్లాత్ మిగిలిపోతుంది. ఎక్కువ పెట్టేశారా సరిపోదు, ఎందుకంటే దీనికి మ్యాచింగ్ కూడా లేదు. కాబట్టి సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఇప్పేటప్పుడు మనకి ఎంతెంత కుర్చీలు ఉన్నాయో అంతంతే కుర్చీలు పెట్టండి, సరేనా. ఇప్పుడు మనకు కుర్చీలు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు సరిపోతుందా లేదని ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే ముందే మనం కట్స్ కుట్టుకోవాలి. ఎందుకంటే కట్స్ సైడు లాస్ట్ ఫోల్డింగ్లు అయితే వస్తాయి కదా, ఆ ఫోల్డింగ్లు కుడితే కానీ మనమైతే ఆ ఫ్రిల్స్ అయితే పెట్టలేం. కాబట్టి నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి సైడ్స్ కుట్టేసి కింద కొంచెము ఒక 2.5 ఇంచీలు అలాగుండేటట్టు రబ్ చేసేసండి. అలా రబ్ చేసాను కదా. ఇప్పుడు వచ్చేసి చిన్నగా ఒక 1/2 ఇంచు మడత పెట్టి ఇంకో 1/2 ఇంచు మడత పెట్టేసి కట్స్ అయితే మనం కుట్టేయాలి. డ్రెస్కి మనం ఏ విధంగా అయితే కుడతామో సేమ్ టు సేమ్ అలానే కుట్టేసేయండి. ఇప్పుడు వచ్చేసి నీడిల్ కింద పెట్టి పాదం పైకి లేపి ఇప్పుడు కొంచెం ఇలా జరిపితే అయిపోతుంది. ఇప్పుడైతే అడ్డంగా ఒక స్టిచ్ చేయండి, మళ్ళీ సేమ్ టు సేమ్ అదే విధంగా అటు సైడ్ కుట్టేయండి. ఇదే విధంగా కట్స్ మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. కట్స్ అయితే వచ్చాయి కదా, రెండో సైడ్ కూడా మనం అలాగే కుట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ క్లాత్ మీద ఇలా పెట్టేసి మీరు ఒక స్టిచ్ 2 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి సైడ్ కూడా ఫోల్డ్ చేశాను, ఎక్కడ మనకి దారాలు అనేది కనిపించవు. కిందకి ఫోల్డింగ్ ఫినిషింగ్ అయిపోయింది, పైనకి ఫినిషింగ్ అయిపోయింది, పక్కలకు కూడా ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ ఖర్చులో కూడా ఒక 1/2 ఇంచు పెట్టేసి అలా కుట్టేసి మీరు పొడవు చూసుకుంటే సరిపోతుంది. ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ బ్లౌజ్ కోసం వచ్చేసి చూడండి, ఇక్కడ నేను గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను, పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనం పైపింగ్ థ్రెడ్ అయితే కొలుసుకుందాము. రౌండ్ చుట్టూ ఎంత ఉందని కొంచెం ఎక్కువే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేసి చూడండి, ఇప్పుడు పైపింగ్ క్లాత్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. పైపింగ్ క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టేసి కుట్టేద్దాము. క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఒక కుట్టు అయితే కుట్టేద్దాము. అయితే ఫ్రెండ్స్, ఈ మధ్యన వచ్చేసి మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే రావట్లేదు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎందుకంటే మనకి క్రిస్మస్ డే ముందుకైతే ఉంది కాబట్టి కస్టమర్స్ నుండి వర్క్కి అలానే అంతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్కి ప్లస్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చేసేసరికి అయితే మనకి బోలెడంత టైం అయితే అయిపోతుంది. వీడియోస్ అసలు తీయడం అయితే జరుగుతుంది, అప్లోడ్ చేయడం అయితే అవ్వట్లేదు. బోలెడన్ని వీడియోస్ అయితే తీసినవి అయితే ఉన్నాయి కానీ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కొంచెం ఈ బిజీ అయిన తర్వాత డైలీ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కామెంట్లకు వచ్చేసి నేను కొంచెం రిప్లైగా మీకు మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో వీడియోస్ కూడా చేస్తాను, సరేనా. మనము 100 క్లాస్కి అయితే దగ్గరగా వచ్చాం కాబట్టి చూడండి, ఇక్కడ మనం పైపింగ్ అయితే రెడీ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాం, మీరు చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పెట్టాము, లైనింగ్ మధ్యలో వచ్చేసి మనము పైపింగ్ క్లాత్ అయితే పెడుతున్నాము. పైపింగ్ క్లాత్ పెట్టేసి దానిపైన మన బ్లౌజ్ క్లాత్ అయితే పెట్టాము. బ్లౌజ్ క్లాత్ అయితే ఉల్టాలో ఉండాలి, లైనింగ్ అయితే సీదా ఉల్టా ఏమీ లేదు. దానిపైన అయితే పైపింగ్ పెట్టండి. పైపింగ్ థ్రెడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ వైపు వచ్చేటట్టు చూడండి, అంటే లోపలికి 3 ఖర్చులు బయటకు ఉండేటట్టు చూడండి. మన ఖర్చు వచ్చేసి చూడండి, ఈ విధంగా 3 ఖర్చులు బయటకు అయితే ఉన్నాయి.
పైపింగ్ ఖర్చు, ఈ బ్లౌజ్ సైడ్, అలానే లైనింగ్ సైడ్స్ 3 ఒక సైడు, తర్వాత అలానే నడుము దగ్గర కూడా ఈ 2 క్లాతులకి మనం ఒక పావించి వెడల్పుతో మనము ఒక కుట్టు వేసిస్తే సరిపోతుంది. అక్కడక్కడ కట్లు ఇచ్చుకోండి, ఎందుకంటే రౌండ్స్ కరెక్ట్గా రావాలంటే కట్లు ఇచ్చుకోవాలి. ఓకేనా, లోపల పక్క బయట పక్క ఇలా కట్లు ఇచ్చుకున్న తర్వాత లోపలిది బయటకి, బయటది లోపలికి మనము ఉల్టా సీదాలు అయితే చేసుకుందాము. ఇంతకు ముందు బ్లౌజ్కి కూడా ఇదే విధంగా ఉల్టా సీదాలు అయితే చేసాము, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఈ విధంగా చూడండి, మనకి పైపింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది కదా. పైపింగ్ నీట్గా ఉంది, కాకపోతే ఇటు మనకి దారాలు కనిపిస్తాయి కాబట్టి ఇలా లోపలికైతే క్లాత్ మలిచేసేయండి. లోపల క్లాత్ మలుచుకుంటూ ఇలా ఒక కుట్టు చుట్టుపక్కల ఒక కుట్టు అయితే వేసేస్తే మనకి పైపింగ్ కూడా నీట్గా అదిమినట్టు వస్తుంది, నీట్గా సాఫీగా వస్తుంది, పైపింగ్ నీట్గా కనబడుతుంది. ఎందుకంటే క్లాత్ని అదిమినట్టు అక్కడ స్టిచ్ అయితే వేస్తున్నాము. ఇలానే కంప్లీట్ చేసేయండి. పైకి ఒక కుట్టు, కిందకు ఒక కుట్టు కూడా మీరు వేసేయండి. లోపలికి వచ్చేసి చూడండి, ఈ విధంగా లోపలికి ఆ ఖర్చు మొత్తము పెట్టేసేయండి. సైడ్కి కూడా ఒక కుట్టు అయితే వేసేసేయండి. ప్రతి ఒక్కటి కూడా నేనైతే చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా. ఓకేనా, అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు వస్తే ఇదే డిజైన్ కాదండి, ఇంకా బోలెడన్ని ప్యాటర్న్లు అయితే మనకు ఉన్నాయి. పెప్లాం బ్లౌజ్ డిజైన్ టైప్లో పెట్టచ్చు, ఫ్రిల్స్లా పెట్టచ్చు, డబుల్ ఫ్రిల్స్లా పెట్టచ్చు, ఇలాగ అంబరెల్లా టైప్లో పెట్టచ్చు. బోలెడన్ని విధాలుగా అయితే మనమైతే దీన్ని మనమైతే కవర్ చేసుకోవచ్చు. సరేనా, మనం కుట్లు అయితే అన్నీ వేసాం, కింద పక్క పైన పక్క సైడ్స్ అన్నీ వేసాం కదా. ఒకసారి ముందే చెక్ చేసుకోండి, చెక్ చేసుకుంటే మనకు సరిపోతుందా సాల్దా అని. కొంచెం సరిపోకపోతే కొద్దిగా టైట్ లాగండి, లేదు ఎక్కువైపోతుందంటే కొంచెం ఎక్కువైంది అంటే కొద్దిగా లూజు వదిలి కుట్టండి. లేదు బాగా ఎక్కువ అవుతుంది, బాగా తక్కువ అవుతుందంటే అప్పుడు లోపల కొద్దిగా కట్ చేయడం. అంటే మనం ఇప్పుడు ఉల్టా సీదా చేసాము, ముందే మీరు చూసుకొని లోపల కొద్దిగా కట్ చేయడం, లేదు మిగిలిపోయిందంటే సైడ్కి కట్ చేసేయడం, ఇలాంటి వల్ల చేసేసేయండి. చేసిన తర్వాత డబుల్ స్టిచ్చెస్ అయితే వేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనకి వచ్చింది. అలానే పొడవు అయితే చూసుకోండి 20 ఇంచీలు ఉందా లేదని. ఇదే విధంగా నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చేసి కుట్టేసి కస్టమర్కి ఇస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు కస్టమర్స్కి మనకి డబ్బు బట్టలు కుట్టడమే కాకుండా ఒక ఫ్రెండ్ లాగా మనం ట్రీట్ చేయాలి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.